అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరి 22న ఈ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి నేరుగా అయోధ్యకు విమాన సేవలు ప్రారంభమయ్యాయి. అయోధ్యకు తొలి విమాన సర్వీస్ కావడంతో కాస్త వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు స్థానికులు. శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడి వేషధారణలో విమానంలో ప్రయాణించేందుకు నిశ్చయించుకున్నారు. శ్రీరాముడు సీత వేషధారణలో విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. రామ దశరథ జానకి జై బోలో హనుమానికి అంటూ నినాదాలు చేశారు. విమానాశ్రయం అంతా జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది. ఈ విమానంలో దాదాపు 148 మంది ప్రయాణించారు. వారిలో ఎక్కువగా భక్తులు మరియు సాధువులే ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి అయోధ్యకు మొదటి విమానంలో ప్రయాణించినందుకు వారికి గుర్తుగా శ్రీరాముని విగ్రహాన్ని కూడా అందించారు. విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి ఉదయం 9 గంటల 10 నిమిషాలకు బయలుదేరి ఉదయం 11 గంటలకు అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. డిసెంబర్ 30న దేశ రాజధాని ఢిల్లీ నుండి అయోధ్యకు మొదటి విమానం వెళ్ళింది. బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అహ్మదాబాద్ నుండి అయోధ్యకు ఈ ప్రారంభ విమానం ఒక కల నిజమైందని అన్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వామ్యమయ్యే అవకాశం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు ఆయన. జనవరి 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పాటు పలువురు ప్రముఖులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.